పూర్వం సాంబయ్య అనే అతను వీధుల్లో బెల్లం అమ్ముకుంటూ ఉండేవాడు అనమాట. ఇది 90 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అతను నెత్తి మీద బుట్ట పెట్టుకుని బెల్లం అమ్ముకుంటూ ఉండి దారిలో అతనికి కనబడినటువంటి అన్ని చూసుకుని ఈ బిల్డింగ్ నాది ఎప్పుడవుతుందో అనుకునేవాడంట. కొంత దూరం వెళ్ళేవాడు పొలం ఏదైనా కనబట్టి ఈ పొలం నాది ఎప్పుడవుతుందో అనుకునేవాడంట. అలాగే కొంతకాలానికి అతను బాగా రిచ్ అయ్యి అదే పొలం అదేవిధంగా అదే బిల్డింగ్ లో అతనికి గొప్ప పెద్ద ఓనర్ అయిపోయాడు అనమాట అతను. అంటే దీన్ని బట్టి దీన్నే మనం ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని చెప్పేసి ఒక పదం వాడుతున్నాం. అంటే తనకి భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా తను ఏది కావాలి అని కోరుకుంటున్నాడో దాన్ని అభివ్యక్తీకరించుకోవడమే మేనిఫెస్టేషన్ అంటే. అది ప్రజెంట్ మేనిఫెస్టేషన్ అని బాగా పాపులర్ అవుతుంది అనమాట. అంటే చేతుల్ని ఆకాశం వైపు చాసి ప్రకృతిని మనకి ఏది కావాలో భవిష్యత్తులో దాన్ని ఇప్పుడే జరిగినట్టుగా ఊహించుకోవడం మేనిఫెస్టేషన్ అనమాట. అంటే ప్రకృతిని లేదా సుప్రీం పవర్ ని నాకు మంచి బిల్డింగ్లు ఉన్నాయి, నాకు చదువు బాగా వస్తుంది, అదేవిధంగా నాకు డబ్బులు బాగా ఉన్నాయి, అదేవిధంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, అదేవిధంగా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు అని చెప్పేసి తనకు తాను అభివ్యక్తీకరించుకోవడం అనమాట. అంటే అలా జరగాలని అతను కోరుకుంది దాన్ని బయటికి వెళ్ళిపోవడమే మేనిఫెస్టేషన్. ఇలా రోజు ప్రకృతిని ఇలా అడగడం లేదా ఇలా అభివ్యక్తీకరించుకోవడమే మేనిఫెస్టేషన్. దీనివల్ల నిజంగా ఫలితాలు ఉంటాయంటే ప్రజెంట్ కొంతమందికి ఫలితాలను ఇస్తున్నట్టుగా మనకి కనబడుతున్నాయి అనమాట.